ఫర్ సపోజ్ మన కంపెనీలో మన మీద ఆధారపడి ఎన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి? కొన్ని వందల్లో ఉన్నారమ్మాయి గారు. వాళ్ళందరికీ శాశ్వతంగా ఇల్లు నిర్మిస్తే అశోక్ వర్మ గారి పేరు మీద మన ప్రతి ఎంప్లాయీకి సొంతిల్లుంటుంది. తాతయ్య గారి పేరు శాశ్వతంగా ఉండిపోతుంది. ఎలా ఉంది? మనం కట్టించేదేదో సిటీలో అపార్ట్మెంట్స్ కట్టిస్తే వాళ్ళకి సేఫ్గా ఉంటుంది, తాతయ్య జ్ఞాపకార్థంగానూ ఉంటుంది కదా. సిటీలో అపార్ట్మెంటా? సరే అమ్మాయి గారు, అది అపార్ట్మెంట్ మోడల్ ఫోటో ఇస్తారా అమ్మాయి గారు? ఏమైంది అంకుల్ మీకు? అపార్ట్మెంట్కి మోడల్ నేనివ్వడం ఏంటి? ఏ ఇంజనీర్ని పిలిచినా తనే ఇస్తాడు. అయినా అపార్ట్మెంట్కి మోడల్ ఏంటి? ఏమైంది వాళ్ళు మీకు? నా మూడ్ని పట్టి నేను అప్పుడప్పుడు ఒక్కో రకంగా బిహేవ్ చేస్తుంటాను. మీకేం అభ్యంతరం లేదు కదా? సరే అమ్మాయి గారు, అది అది ఏం లేదు అమ్మాయి గారు. నేను ఇప్పుడే వెళ్ళి అన్ని డాక్యుమెంట్ రెడీ చేసి కలుస్తానమ్మాయి గారు. వస్తానమ్మాయి గారు, వస్తానమ్మాయి గారు, వస్తానమ్మాయి గారు. అమ్మాయి గారికి పిచ్చి పట్టింది, అందుకే ఇలా వెళ్ళి అలా డ్రెస్ మార్చుకొచ్చేసింది. 10 నిమిషాలకో మాట మాట్లాడుతుంది. అమ్మో, ఎక్కువసేపు ఇక్కడ ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. నేను బొబ్బర్లంక వెళ్లడంతో ఆఫీస్లో వర్క్స్ అన్ని పెండింగ్ పడిపోయి ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళాలి. హలో పింకీ. ఎస్, ఇవే. ఇదేంటి? అంకుల్ని ఉండమని చెప్పాను, మోడల్ హౌస్ కోసం ఫోటో తీసుకొచ్చేసరికి వెళ్ళిపోయాడు. భూషణం అంకుల్కి ఇంత నెగ్లిజెన్సీ ఏంటి? ఓకే, ఆఫీస్కి పిలిపించి మాట్లాడతాను. అమ్మా, ఏమిట్రా మళ్ళీ ఏమైంది? అలా తల పట్టుకొని కూర్చున్నావు? అమ్మా, ఆ అత్తనికి పిచ్చి పట్టిందమ్మా. ఏమిట్రా నువ్వు చెప్పేది? అవునమ్మా, ఆ అర్చన చాలా తేడాగా బిహేవ్ చేస్తుంది.
ఏంటి మీరు చెప్పేది? అవును, మా అమ్మ మీద ఒట్టు. అది ఏ క్షణంలో ఏం మాట్లాడుతుందో దానికి అర్థం కావటం లేదు. ఇప్పుడే వస్తానని ఇలా వెళ్ళి వెంటనే ఇంటి నుంచి వచ్చింది. అది ఎట్నుంచి వస్తే నీకెందుకురా? అలా వెళ్ళింది ఇలా వచ్చిందేమో, ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? అమ్మా, నన్ను పూర్తిగా చెప్పని అమ్మా. వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్లో వెళ్ళి వచ్చేటప్పుడు మరో డ్రెస్లో వచ్చింది. అసలు వెళ్ళిన గెటప్కి వచ్చిన గెటప్కి సంబంధమే లేదమ్మా. ఒక్క టికెట్కి నాకు 2 సినిమాలు చూసినట్టుందమ్మా. నో డౌట్ 100% అర్చనకి పిచ్చి పట్టింది. మోహిని, ఒకసారి బెడ్రూమ్లోకి వస్తావా? చీర మార్చుకోవాలి. నువ్వు చీర మార్చుకోవాలనుకుంటే తనెందుకే? అబ్బా, తనతో చీర కట్టించుకోవడానికండి. తన చీర ఎంత బాగా కట్టుకుందో చూడండి. రా మోహిని. చంపేస్తా. అసలు ఇక్కడ అత్యంత కన్ఫ్యూజ్ చేసి వస్తుంటే నువ్వు ఇక్కడ నన్ను కన్ఫ్యూజ్ చేసి చంపకో. మోహిని బెడ్రూమ్ అని బాత్రూమ్ అని పిలిచావా? చంపేస్తా. వెళ్ళవతలకి. థ్యాంక్స్ అంకుల్. వాడు అలానే అంటాడు కానీ మా కోడలు బెడ్రూమ్కి పిలిచినా ఎక్కడికి పిలిచినా నువ్వు వెళ్ళమ్మా. అమ్మా, అందరూ కలిసి నాకు పిచ్చి పట్టిస్తున్నారు. ఏమైందిరా ఇప్పుడు? ఎందుకంత కంగారు పడిపోతున్నావు? ఒక స్త్రీ ఇంకో స్త్రీతో కలిసి ఒకే రూమ్ లోకి వెళితే తప్పేంటి? అబ్బా, నీకు దండం పెడతాను. ఇప్పుడు మన టాపిక్ అది కాదే, అచ్చనది. అర్చన నుంచి డైవర్ట్ చేసి ఎక్కడెక్కడికో తీసుకువెళ్తారేంటి? అందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎంప్లాయీస్ కి ఇల్లు కడతామని చెప్పి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేయమని చెప్పి లోపలికి వెళ్ళింది. మళ్ళీ వెంటనే బయటకు వచ్చి రింగ్ రోడ్ దగ్గర కట్టిస్తే ఏమొస్తుంది? సిటీలోనే అపార్ట్మెంట్స్ కడదాం. కాస్త బుర్రవాడండి అంకులని నా మీద సీరియస్ అయింది. అసలు మొదట్లోనే ఎకరం 1/2 కోటి రూపాయలు పలికే 350 ఎకరాల్లో హౌసింగ్ కాలనీ అంటేనే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. ఒరే భూషణం, నువ్వు చెప్తున్నది నిజమేనా? నువ్వేం పొరబడలేదు కదా? పీక దొక్కేస్తాను ఆ మాట అన్నావంటే. అసలే కన్ఫ్యూజన్తో చస్తా ఉంటే నువ్వు లేనిపోయిన డౌట్స్ పెట్టవాక. అసలు అర్చన గతం మర్చిపోయింది అనుకుంటున్నాం గాని దాని గతం ఎప్పుడో గుర్తుకొచ్చింది. గతం గుర్తుకొచ్చిన గుర్తుకు రానట్టు నడుస్తుంది. ఏమిట్రా నువ్వు చెప్పేది? ఏంటా, లండన్లో ఉన్నప్పుడు ఒక ఇంటి ఫోటో తీశాను, తెస్తానుండని లోపలికి వెళ్ళింది. గతం మర్చిపోయిన అమ్మాయికి ఫోటో తీసిన సంగతి అది లండన్లో ఎలా గుర్తుంది? అంటే గతం గుర్తుకొచ్చినట్టే కదా. నీ మొహం ఆ ఫోటో నీకు చూపించిందా? ఎక్కడ చూపించిందమ్మా?
ఇంతలో వచ్చి మాట మార్చి ఇల్లు కాదు అపార్ట్మెంట్ అంది కదా. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నా సంగతి వదిలే, ముందు నీకేం అర్థమైందో అది చెప్పుసావు. చెప్తాను విను. మొన్నటి వరకు అది అమృత కాదు అర్చన అని నిన్ను కన్ఫ్యూజ్ అయ్యేలా చేసింది. ఇప్పుడేమో తనకు గతం గుర్తుందో లేదో అని మళ్ళీ నిన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది. నిన్ను కన్ఫ్యూజ్ చేసి నిన్ను తికమక పెట్టి ఆ అర్చన నిన్ను మెంటల్ గా దెబ్బతీస్తుందిరా భూషణం. అందుకే కావాలనే 2 మాటలు మాట్లాడి రెండు విధాలుగా బిహేవ్ చేసి ఫైనల్ గా నీకు పిచ్చి పట్టేలా చేస్తుందిరా భూషణం. అంటే అర్చన కావాలనే ఇదంతా చేస్తుందంటారా? ఏమో, చేస్తుందేమో, ఎవడికి తెలుసు. బామ్మా, అయితే నేను రంగంలోకి దిగాల్సిందే. తొందరపడకు మోహిని, నువ్వు మాకు బ్రహ్మాస్త్రం లాంటిదానివి. బ్రహ్మాస్త్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు. ఒరే భూషణం, ఆ రమణ సాల్వ మనిషి ఎవడో వికాస్ ఉన్నాడన్నావుగా? ఆ వికాసుని, మన ధర్మాన్ని, ఇద్దరిని ఆ అర్చన దగ్గరికి పంపించు. నిన్ను ఒక్కడిని చేసి కన్ఫ్యూజ్ చేసి మెంటల్ గా దెబ్బతీస్తుందా? ఈసారి వికాసు, ధర్మ ఇద్దరు వెళ్లి ఆ అర్చన్ని కలుస్తారు. ఎలా గేమ్ ఆడుతుందో చూస్తాను. అలాగే బామ్మా. అంకుల్, శత్రువు బలం పెరిగితే మనం బలహీనులమవుతాం. ఫిజికల్గా, మెంటల్గా ముందు మీరు బలంగా ఉండాలి. నేను పెంకితో పాటు 5 డేస్ బొబ్బర్లంకి వెళ్ళాను కదా. ఫైల్స్ అన్ని పెండింగ్ లో ఉంచుతారనుకున్నాను. గ్రేట్. తాతయ్య గారి అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్ గానే పనిచేస్తుంది. వికాస్ భయ్యా వెళ్దామా? వికాస్ కాదు, మహేష్ అని పిలువు. ఇక్కడ నా పేరు అదే. మహేష్ భయ్యా, నిజంగా అర్చన మా నాన్నని కన్ఫ్యూజ్ చేస్తుందంటావా? అది తెలుసుకోవడానికే కదా మనం ఇక్కడికి వచ్చింది. అర్చన ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుందని, ట్రిక్స్ ప్లే చేస్తుందని మీ నాన్నగా చెప్తున్నాడు. ఏది నిజమో ఏది అబద్ధమో అర్చనతో 5 నిమిషాలు మాట్లాడితే తెలిసిపోతుంది. పద.
పింకీ ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావు అమృత? నేను ఆఫీస్లోనే ఉన్నాను పింకీ. సారీ, డిస్టర్బ్ చేశాను అమృత? నన్ను నిజం చెప్పాలంటే అసలు నాకు ఆఫీస్లో ఏ వర్క్ లేదు. అదేంటి 5 days నుంచి ఫైల్స్ అన్ని పెండింగ్ లో ఉన్నాయన్నావు కదా? రోజు నేను ఆఫీస్కి వచ్చి చేస్తున్నట్టు వర్క్ మొత్తం పర్ఫెక్ట్ గా చేశారు. నువ్వు లేకుండా ఎవరు చేస్తారు అమృత? అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఇలాంటి వర్క్స్ నా తర్వాత ఇంకెవరు చేస్తారు? భూషణ్ అంకులే అయి ఉంటారు పింకీ. నువ్వు చేయాల్సిన పనిని భూషణ్ అంకుల్ చేయడం ఏంటి అమృత? పింకీ, ఎందుకు చేశారు అనేదానికంటే ఎలా చేశారన్నదే ఇంపార్టెంట్. ఒకసారి నేను భూషణ్ అంకుల్ని పిలిపించి మాట్లాడతానులే. అర్చన గురించి ఏమైనా తెలిసిందా అమృత? మనం ఇంకా సర్చింగ్ లోనే ఉన్నాం పింకీ. నో అప్డేట్స్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మేడం క్యాబిన్ లో ఎవరన్నా ఉన్నారా? లేదు సార్, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. అంకుల్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? ధర్మ, నువ్వు మాట్లాడుతూ ఉండు, ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. 2 minutes లో మాట్లాడి నీతో జాయిన్ అవుతా. అలాగే. హలో. ఓకే పింకీ, ఆఫీస్ అయిపోగానే ఇంటికి వెళ్తాను. నువ్వు అక్కడికి వచ్చేసాయి. బాయ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మిస్టర్ ధర్మ, ఎలా ఉన్నావు? ఫైన్ మేడం. థ్యాంక్ యూ. చాలా కాలం అయింది కదా, మిమ్మల్ని విష్ చేద్దామని వచ్చాను మేడం. ఓ ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. ఆ రోజు మీరు కిడ్నీ డొనేట్ చేశారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? హెల్త్ అంతా ఓకేనా? ఓకే మేడం. అసలు దేవుడు మనకి ఒకే హార్ట్ ఇచ్చాడు గాని 2 ఇచ్చుంటే మేడం మీరు చెప్పగానే ఒక హార్ట్ డొనేట్ చేసేవాను మేడం. చూడండి ధర్మ గారు, దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు. అలా అని నేను చెప్తే ఒక కన్ను తీసి డొనేట్ చేస్తారా? కష్టం కదా. ఎక్కువసేపు ఇక్కడ కూర్చుంటే నిజంగానే నా కిడ్నీ తీయించినట్టు నా కళ్ళు కూడా తీయిస్తుందేమో. ఒరే వికాస్, త్వరగా రారా బాబు. అంకుల్,
ఇక్కడంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఆ భూషణం గాని వాడుకొని అర్చనకి దగ్గర అవడానికి ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు కూడా అర్చనకి కలవడానికి ఆఫీస్కి వచ్చాను. ధర్మగారు, మీరు కిడ్నీ డొనేట్ చేశారు కదా, ఆ పేషెంట్ వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పారు. దాంట్లో నేను చేసిందేముంది? ఆ క్రెడిట్ అంతా మీదే కదా. మీ పేరెంట్స్ని వాళ్ళకి కల్పించమని భూషణం అంకుల్కి చెప్పాను. కల్పించారా? కల్పించారు మేడం. బామ్మా, ఏమ్మా? ఒకసారి అటు చూడండి. ఎక్కడ తల్లి? అక్కడ.